హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటిదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మేమైతే వెకేషన్ ప్లాన్ చేసుకున్నాము. అదే ప్యాకింగ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. వెకేషన్ ఏమో కానీ వెకేషన్కి ముందు షాపింగ్ చేస్తాను చూడండి, అది మాత్రం బీభత్సం అసలు. ఏంటంటే ఇప్పుడు ఫీడింగ్ టైం కదా. వెకేషన్ అవుట్ఫిట్స్ ఏంటి, మోడ్రన్గా స్టైలిష్గా ఉండాలి. యాజ్ యూజువల్ ఫీడింగ్కి కూడా పనికొచ్చేలాగా ఉండాలి. సో అలా చూసి చూసి నేనైతే చాలా స్ట్రెస్ అయిపోయాను. అండ్ ఇక్కడ మొత్తానికైతే షాపింగ్ సక్సెస్ఫుల్గా చేశాను. ప్యాకింగ్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, ట్యాగ్సే ఒక బ్యాగ్ మొత్తం నిండిపోయిందనమాట. అండ్ మీన్ వైల్ మా వాడు స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి డైపర్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. నేను ఇంకో వీడియోలో ఫుల్గా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేసేసాము. అండ్ ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ డైపర్స్ అయితే ఫిల్ చేసామన్నమాట. యాక్చువల్గా మా వెకేషన్ వచ్చేసి 9 డేస్. 9 డేస్కి 1 డేకి 5 అన్నట్టుగా మొత్తం 45 డైపర్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఎక్స్ట్రా హ్యాండ్ బ్యాగ్స్లో ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ప్యాకింగ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే బాబు ఉన్నాడు అండ్ అలాగే చిన్న బేబీ ఉంది కాబట్టి కుకింగ్ అయితే కంపల్సరీ. సో ఇలా ప్లేట్స్, స్పూన్స్, ఇంకా గరిటెలు, రైస్, పోపు అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ అయిపోయింది. డాడీ అయితే కార్లో సామాన్ పెట్టేస్తున్నారు, లగేజ్ అంతా. మా హస్బెండే డ్రైవ్ చేశారు ఎయిర్పోర్ట్ వరకు. డాడీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి. లక్కీలీ వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఫైనల్గా అయితే ఒక కన్నీటి చుక్క అయితే కారిందనమాట. అంతే కదా, మిస్ అవుతాం కదా. నార్మల్గా వాళ్ళు ఊళ్ళో ఉంటే, మనం హైదరాబాద్లో ఉంటే అప్పుడప్పుడు ఏడుపు వస్తూనే ఉంటుంది. ఇంకా ఇలా వెకేషన్ వెళ్ళినప్పుడు ఇంకా కలవం కదా, 9 డేస్ 10 డేస్ అలా అని చెప్పి చాలా బాధ అనిపించింది. అండ్ ఫోన్స్ కూడా ఎక్కువ చేసుకోము కదా, వేరే కంట్రీకి వెళ్తున్నాం కదా అని. అండ్ ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. యాజ్ యూజువల్గా వెళ్ళిపోయాము, బట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది డిపార్చర్స్ అయితే. మొత్తానికైతే కనుక్కున్నాము, చాలా లేట్ అయిపోయింది. బట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ లగేజ్ అయితే ఇచ్చేసామన్నమాట, చెక్ ఇన్ చేసేసాము. అండ్ మేము హ్యాండ్ లగేజ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే 2 పిల్లలు కదా అని చెప్పి. బట్ చాలా ఇబ్బంది అయిపోయింది, నేను క్యారీ చేయలేను, పాప ఉంటుంది ఆల్రెడీ నాకు. సో మా హస్బెండే 3 సూట్ కేసెస్ క్యారీ చేయాల్సి వచ్చింది. అదొక్కటి మిస్టేక్ చేసాం మేము. అండ్ ఇక్కడ టైం ఉంది అనమాట. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉండే చెకిన్కి. సో మేమైతే ఇక్కడ కూర్చొని మేము తినేసాము. అండ్ బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టైం దొరికింది. ఇక్కడ పాపకైతే తినిపిస్తున్నాను. అండ్ మా వాడు ఇంకా మా కజిన్ వాళ్ళ బాబు అయితే ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. వీళ్ళదే ఫుల్ అల్లరనమాట, హడావిడి చేసేసారు మొత్తానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్లైట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మీన్ వైల్ గెస్ట్ చేస్తూ ఉండండి మేము ఏ కంట్రీకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే మేము ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సిరీస్ లాగా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. నేనే వేరే కంట్రీస్కి వెళ్ళి వెకేషన్ ఎంజాయ్ చేస్తే బాగుండదు కదా, అందుకని మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియోస్ చేస్తున్నాను. బాబు సపోర్ట్ చేస్తే తప్పకుండా కంటిన్యూ చేస్తాను ఈ ట్రావెల్ సిరీస్. అండ్ ఇక్కడ పాప వాళ్ళ అన్నతో అయితే ఆడుకుంటుంది, కొంచెం కూడా భయపడలేదు. సో హ్యాపీ అనమాట.